ఈయన మా నాన్న అని చెప్పటానికి కూడా సిగ్గుపడిపోయి, అంటే అందరిలో నేను తక్కువగా ఉంటాను ఏమోననేసి, బహుశా వాళ్ళ నాన్నని పరిచయం చేయటానికి సిగ్గుపడ్డాడో, లేకపోతే బైబిల్ ఉండడం వల్ల వాళ్ళ నాన్నని పరిచయం చేయడానికి సిగ్గుపడ్డాడో తెలియదు. కానీ ఎంతమంది లేరండి ఈ రీతిగా. మనం గర్వంగా ఉండాలి. మనం ఆరాధించే దేవుడు సజీవుడు అని చెప్పుకోవడానికి, జీవము కలిగిన దేవుడు అని చెప్పుకోవటానికి మనం గర్వంగా ఉండాలి. కానీ సిగ్గుపడటం దేనికి? ఏం చేశాడంటే, నాకు ఆ రోజు ఇంకా గుర్తే ఉంది. వాళ్ళ నాన్నగారు అని నాకు తెలుసు. ఆయన పక్కన స్నేహితులతో ఏం చెప్తున్నారంటే, ఎవర్రా పక్కన వచ్చాడు కదా నీతో పాటు అని ఆ పిల్లోడిని అడిగితే, మా ఇంటి దగ్గర పనోళ్ళే అని చెప్పుకున్నాడు. దైవ జనాంగమా, ఈరోజు మనం ఏ రీతిగా మనం బ్రతుకుతున్నాం? మనం ఆరాధించే దేవుణ్ణి గౌరవప్రదంగా మనం పరిచయం చేయటానికి ఈ లోకానికి సిగ్గుపడడం దేనికండి? ఆయన సజీవుడు, శక్తిమంతుడు, ఎన్నో కార్యాలు మన జీవితాలలో చేస్తున్నాడు కదా. ఈరోజు ప్రాముఖ్యంగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క యవ్వన బిడ్డలు గమనించాలి. దేవుణ్ణి ఆరాధించే సమయాలలో దేవుణ్ణి ఎంతగానో రక్షించబడిన కుటుంబంగా ఉన్న మనము, మన తల్లిదండ్రులు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఎంతమంది బిడ్డలు చెప్పుకుంటా ఉన్నారు, నా తల్లిదండ్రులు వారు కారు అనేసి ఈ లోకానికి పరిచయం చేసే వాళ్ళు లేకపోలేదు. ఎంతటి బాధాకరమైన విషయం అండి ఇది. ఎంతటి దుఃఖకరమైన విషయం ఇది. అందుకని పౌలు గారు అంటున్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ధైర్యంగా ఉండాలి మనము. ఎన్నోసార్లు దేవుని దగ్గరికి వస్తున్నాం, గొప్పగా అద్భుతాలు పొందుకుంటున్నాం, ఎన్నో సమస్యలు ప్రభు తొలగిస్తూ ఉన్నాడు. మరి ఆ సమయాలలో ప్రార్థన చేసే దేవుణ్ణి అడుగుతున్నప్పుడు తెలియదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎన్నోసార్లు సిగ్గుపడతామండి. బైబిల్ తీసుకొని దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు బైబిల్ అడ్డు పెట్టుకుంటా ఎంతమంది దేవుని సన్నిధానానికి రావట్లేదు? సరే, ఎక్కిరిస్తే ఎక్కిరినివ్వండి, అపహాస్యం చేస్తే అపహాస్యం చేయనివ్వండి. దేవుడు వారికి న్యాయం తీరుస్తాడు. ఎవరో ఏదో అనుకుంటున్నారులే అనేసి దేవుణ్ణి అవమానకరంగా మనము మాట్లాడే రీతిగా మనము ఒక మార్గాన్ని ఇతరులకి చూపకూడదు. దైవ జనాంగమా, సర్వాన్ని సృష్టించిన ఆయన, సర్వము ఆయనకి సాధ్యమే. సమస్యలు తొలగించడం ఆయనకి సాధ్యమే, కార్యాలు సఫలం చేయడం ఆయనకి సాధ్యమే. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము. ఆయన యొక్క శక్తి ఈ లోకములో ఎవరికి లేదు. అలాంటి గొప్ప శక్తిమంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యముగా రక్షించే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయన శక్తి ఎంతటి రాతి గుండెలనైనా మారుస్తుందండి, ఎంతటి వ్యభిచారులైనా మారుస్తుంది, ఎంతటి నరహంతకులనైనా మారుస్తుంది. అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కానీ దేవుని ఆలయానికి రావడం కోసం సిగ్గుపడతా ఉంటాం. నేను ఆరాధించే దేవుడు సజీవుడు, గొప్పవాడు, జీవము కలిగిన దేవుడు అని నలుగురిలో చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉంటాం. ఏ రీతిగా మనం ఉంటున్నాం అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలండి. దేవుని